ఇక అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనుల ప్రారంభం ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో దాదాపు 58,000 కోట్ల రూపాయలకు పైగా పనులకు ప్రధాని శ్రీకారం చుట్టబోతున్నారు. పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి సూచికగా సుమారు 20 అడుగుల ఎత్తైన పైలాన్ను ఆవిష్కరించనున్నారు. ఈ సభకు దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండడంతో అధికారులు రవాణా, భోజనం, పార్కింగ్, ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణాన్ని ఇప్పటికే ప్రధాని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించే ఎస్పీజీ తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రధాని వేదికకు ఇరువైపులా 2 వేదికలను ఏర్పాటు చేసి ఒకదానిపై మంత్రులు, మరో దానిపై అమరావతికి భూములిచ్చిన రైతులు ఆసీనులయ్యేలా తొలుత ఏర్పాట్లు చేశారు. అయితే భద్రతా కారణాల రీత్యా ఈ 2 వేదికలను తొలగించారు. ప్రధాన వేదికపై కేవలం 14 మందిని మాత్రమే అనుమతించారు. ప్రధాని మోదీతో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్తో పాటు కేంద్ర మంత్రులు మాత్రమే ప్రధాన వేదికపైకి అనుమతించనున్నారు. ఇక మోదీ ఇవాల్టి మధ్యాహ్నం 2:55 గన్నవరం విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. మంత్రులతో పాటు కూటమి నేతలు ఆయనకు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన్ని సాదరంగా ఆహ్వానిస్తారు. అక్కడి నుంచి కారులో సభావేదిక వద్దకు ప్రధాని చేరుకొని అమరావతి పునర్నిర్మాణానికి సూచికగా పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు. తిరిగి సాయంత్రం 4:55 మోదీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇక ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భద్రత, రవాణా, పార్కింగ్ ఏర్పాట్లను మంత్రుల కమిటీ ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 8,000 బస్సులు, 5,000కు పైగా కార్లలో దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు బహిరంగ సభకు తరలిరాబోతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ప్రత్యేక వైద్య బృందాలను సైతం అందుబాటులో ఉంచారు. తాడికొండ నుంచి వెలగపూడి వరకు రాజధాని రైతులు ర్యాలీ చేపట్టనున్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా 5 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇక అమరావతి బహిరంగ సభకు రావాలంటూ ప్రత్యేకంగా 5,000 మంది పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. రాజధాని ప్రాంత వాసులకు ఇంటింటికి వెళ్లి కుటుంబ సమేతంగా తరలి రావాలని భూములిచ్చిన రైతులకు ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించడం జరిగింది. వైసీపీ అధినేత జగన్ సైతం ప్రభుత్వం ఆహ్వానించింది. దాంతో పాటు
చాలా మంది నేతలకు కూడా ఈ ఆహ్వానాలు పంపించారు. ఈ మేరకు జగన్కు, పిఎస్కు అధికారులు ఆహ్వాన పత్రికలు అందజేశారు. రాష్ట్ర ప్రజలందరినీ పేరు పేరున సీఎం ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు. ప్రధాని సభకు అందరూ హాజరు కావాల్సిందిగా సచివాలయ ఉద్యోగులను సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ప్రధాని మోదీ రాబోతున్న సందర్భంలో కూటమి ప్రభుత్వం ఇక ఏపీ అభివృద్ధి లక్ష్యంగా రాజధానికి ఇక తిరుగు లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా చేశాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ శాంతారాం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శాంతారాం, చెప్పండి, అటు మధ్యాహ్నం టైంకి ప్రధాని మోదీ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన బలగాలు సభను హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా సమాచారం. ఏంటి డీటెయిల్స్ ప్రెసెంట్? ఓకే, రైట్ సంధ్య. ఈ రోజు ప్రధానమంత్రి ఈ రోజు మధ్యాహ్నం 2:55 గంటలకు ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం సంబంధించినటువంటి కొంత భాగం కూడా ఈ రోజు అమరావతికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. అయితే ఈ సందర్భంగా అక్కడికి ప్రధానమంత్రి చేరుకుంటున్నారు. ఆయనతో పాటు కొంతమంది మంత్రులు కూడా అక్కడికి, కేంద్ర మంత్రులు కూడా అక్కడ చేరుకునేటువంటి పరిస్థితి ఎక్కువగా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు సభా ప్రాంగణంలో మెయిన్ స్టేజ్ ఏదైతే ఉందో ఒక 14 మందితో కూడినటువంటి వ్యక్తులు అయితే దాని మీద స్టేజ్ మీద కూడా కూర్చోబోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అందరూ కూడా అధికారుల యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే పలు ఏర్పాట్లు అనేవి కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇప్పటికే అధికారులు, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఐజీ రేంజ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా ఏర్పాట్లకు సంబంధించి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అంతా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రధాని మోదీ రాకతో ఇప్పటికే ఏపీ చాలా వరకు కూడా సందడి వాతావరణం కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. లక్షల మంది, కోట్ల రూపాయలతో ఈ యొక్క ఏర్పాట్లు కూడా నిర్మించినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సభా ప్రాంగణం అంతా కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏవైతుందో కార్ పార్కింగ్ కావచ్చు, బైక్ పార్కింగ్లు కావచ్చు, వీటన్నిటి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అదే విధంగా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొన్ని చోట్ల స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాటర్ కి సంబంధించి కావచ్చు, అదే విధంగా కొన్ని ఎండకి సంబంధించి ఈ మజ్జిగ కానీ ఇలాంటి అన్ని కూడా కొంత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఎక్కువగా కనబడతా ఉంది. కొన్ని చోట్ల ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు ఒకవేళ నెలకొన్నప్పుడు, ఒకవేళ హాస్పిటల్ అంటే ఎమర్జెన్సీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రథమ చికిత్స కేంద్రాన్ని కూడా అక్కడికక్కడ ఎమర్జెన్సీగా ఉండేటట్టుగా కూడా దానికి ఏర్పాటు చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అయితే మోడీ రాక గన్నవరం ఆయన ఎయిర్పోర్ట్ లో దిగేసి ఆయన చేరుకున్న టయానికి ఆయనకి స్వాగతం పలకడానికి కూటమి నేతలందరూ కూడా ఇప్పటికే రెడీగా ఉన్నారని చెప్పేసి అని కూడా చెప్పుకోవచ్చు. ఇవాళ మధ్యాహ్నం 3:15కు ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 3:15 ఆయన సచివాలయము హెలిప్యాడ్ దగ్గర చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన బయలుదేరి ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బయలుదేరి ఆయన్ని రిసీవ్ చేసుకుని ఈ రోజు మధ్యాహ్నం 3:30 ఏదైతే ఈ యొక్క సభా స్థలి ఏదైతే ఉందో అక్కడికి ప్రధాని మోదీ చేరుకునేటువంటి అవకాశం కనబడుతోంది. అమరావతి పునర్నిర్మాణం ఉన్నటువంటి పనులన్నీ కూడా నిమిషం కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా చాలా క్లియర్ గా అయితే కనబడతా ఉంది. అయితే ఇవాళ సాయంత్రం 4:45 ఆయన అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఢిల్లీ వెళ్ళేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనబడుతుందని కూడా చెప్పుకోవచ్చు సంధ్య. ఓకే, దీనికి సంబంధించి అంటే ఎవరెవరు ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు ఎయిర్పోర్ట్కు వెళ్ళబోతున్నారు? అలాగే మీరు అన్నట్టుగా చాలా వెహికల్స్ స్వచ్ఛందంగా 5,000 కార్లు, 3,000 బైక్లు అంటూ ఇలా ర్యాలీగా వచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. అంటే ఈ ప్రధాని మోదీ 2:55 ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత ఆయన రిసీవ్ చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు, అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయనతో పాటు ప్రధానంగా ఉన్నటువంటి కొందరు మంత్రులు కూడా ఆయన ఎయిర్పోర్ట్ దగ్గర రిసీవ్ చేసుకోవడానికి వెళ్తా ఉన్నారు. అయితే ఒక ర్యాలీతో ఆయన తీసుకొచ్చే పరిస్థితి కూడా అక్కడ కనబడతా ఉంది. అంటే ర్యాలీ అనేది గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఏమి ఉండదు. ఆయన అక్కడ నుంచి బయలుదేరి వెలగపూడి సచివాలయం హెలిప్యాడ్ దిగిన తర్వాత అక్కడ నుంచి ర్యాలీగా ప్రధాని మోదీ, నరేంద్ర మోడీని ర్యాలీగా తీసుకెళ్లేటటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఈ ర్యాలీకి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు సంధ్య. ఓకే, అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి వచ్చే వాళ్ళకి, ఎందుకంటే సభకు 5 లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉంది అనేసి చెప్తున్నారు. భద్రతా పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? రూట్ మ్యాప్ కి సంబంధించి వచ్చే వాళ్లకు క్లియర్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగిందా? అంటే ఇప్పటికే దాదాపుగా 5 లక్షల వరకు ఖరారైనట్టుగా అయితే ఉంది. దాంట్లో ప్రధానంగా ప్రతి ఒక్క రైతుకు కూడా ఇంటికి వెళ్ళేసి ఆహ్వానించారు. ఈ రాజధాని భూములకు సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో
వారందరినీ కూడా ప్రతి ఒక్క రైతును కూడా ఆహ్వానించారు. దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళని రమ్మని చెప్పడం కానీ ఇవన్నీ జరిగినాయి. అయితే ఈ ఏర్పాట్లకు సంబంధించి ఎవరైతే ఈ ఎండ తీవ్రతకి ఇబ్బంది పడతారో వారందరికీ కూడా పలు చోట్ల, అంటే ఒక్క చోటే కాకుండా 5 లక్షల మంది ఒకే చోట కూర్చోవడం ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి పలు చోట్ల కూడా టెంట్లు అయితే ఏర్పాటు చేశారు. కొంచెం చల్లటి వాతావరణం ఉండేటట్టుగా టెంట్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా కొన్ని స్టాల్స్ అనేది ఏర్పాటు చేశారు. ప్రధానంగా వాటర్ కావచ్చు, మజ్జిగ కావచ్చు, కొన్ని చోట్ల స్టాల్స్ కూడా ఏర్పాటు చేసేసి వచ్చేటటువంటి కార్యకర్తలకి, అభిమానులకి, రైతులకి, అదే విధంగా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూటమి గవర్నమెంట్ ఒక మంచి ప్లానింగ్ తో కూడా, ఒక పక్కా ప్లానింగ్ తో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా కూడా అన్ని వసతులు కల్పిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బందికి కలగకుండా అన్ని వసతులు అయితే కల్పిస్తూ చేస్తా ఉంది. దీనిలో శాంతారావు, అంటే ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి అంటే సభకు రాకపోయినా రెగ్యులర్ గా వెళ్లే వాహనాలు ఉంటాయి కాబట్టి అంటే సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ఆంక్షల గురించి అంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందా? మరి సభా ప్రాంగణానికి వచ్చే వాళ్ళు లేకపోతే నార్మల్ పనుల మీద వెళ్లే వాళ్లకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? అంటే సహజంగా ఏంటంటే ఈ మొత్తము ఓవరాల్ గా వచ్చేసరికి సభాస్థలికి సంబంధించి 5 రూట్లను అయితే ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ రూల్స్ అన్ని కూడా ఎక్కడికక్కడికి కట్టుదిట్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులకి కొంత పాసులను కూడా ఇష్యూ చేశారు. నార్మల్ పర్సన్స్ కూడా అలౌ చేయడానికి కూడా 5 గేట్లలో కొన్ని గేట్ల నుంచి నార్మల్ పీపుల్స్ కూడా అలౌ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని గేట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని గేట్స్ ను కూడా ఇప్పటికే ఓపెన్ చేశారు. అంటే సామాన్య ప్రజలు కూడా వెళ్ళటానికి కూడా అనుకూలంగా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు అయితే ఉన్నాయి. అయితే ప్రధానంగా కొంత క్యాడర్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని పాసులను అయితే ఇష్యూ చేశారు. స్టేజ్ వరకు అయితే ఎవరైతే వెళ్ళాలో వాళ్ళ వరకు అనుమతి చేస్తున్నారు. మిగతా వారందరికీ కూడా విఐపి గ్యాలరీస్ ఏర్పాటు చేశారు. ఈ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా విఐపి గ్యాలరీ ఏర్పాటు చేశారు వాళ్ళకి. అదే విధంగా రైతులకు కూడా కొంత మేరకు ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా వాళ్ళకి కొంత గ్యాలరీ సపరేట్ గా ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్ శాఖ ప్రత్యేకంగా అస్ట్రమ్ యాప్ ను ఏదో రిలీజ్ చేసింది ఈ కంప్లీట్ సభకు సంబంధించి అని విన్నాము. అంటే ఈ పర్యవేక్షణకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది పోలీస్ శాఖ? అంటే అయితే ప్రధానంగా దీంట్లో కావాల్సింది ఏంటంటే రైతులే మెయిన్ కాబట్టి రైతులకు సంబంధించినటువంటి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని చోట్ల కూలర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఏవైతే కూలర్స్ ఉంటాయో ఈ కూలర్స్ కూడా కొన్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే రైతులతో కూడా చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం కూడా ముఖాముఖిగా కూడా ఆయన వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసాం ఆల్రెడీ మనం. ఓకే, అంటే పోలీస్ శాఖ ప్రత్యేక యాప్ ను కూడా దీనికోసము రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. డ్రోన్లు అలాగే ఏదో అస్ట్రమ్ యాప్ తో కంప్లీట్ భద్రతకు సంబంధించి పర్యవేక్షిస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఆల్రెడీ ఏదైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణలో ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేస్తా ఉన్నారు. అయితే కొత్త వ్యక్తులు ఒకవేళ అక్కడ కనబడ్డా కానీ వాళ్ళ దగ్గర నుంచి సమాచారం అయితే తీసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దానికి సంబంధించి కొంత బలాగాలు అయితే అమరావతికి చేరుకున్నాయి. అయితే ఈ బాంబ్ స్క్వాడ్ కి సంబంధించి కూడా నిన్నటి నుంచి గత 2-3 రోజుల నుంచి కూడా బాంబ్ స్క్వాడ్ కూడా ప్రతి ఏరియాలో అమరావతికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ప్రతి ఏరియాలో కూడా బాంబ్ స్క్వాడ్ మొత్తం కూడా తిరుగుతా ఉన్నారు. దానికి సంబంధించి చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే కొన్ని ఆయన చేరుకునే ఏరియా ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ నుంచి అమరావతి వరకు కూడా ప్రతి ఏరియా కూడా మినిట్ టు మినిట్ డిపార్ట్మెంట్ ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో పోలీస్ వ్యవస్థ మినిట్ టు మినిట్ అనేది అప్డేట్ ఇస్తూ చాలా క్షుణ్ణంగా కూడా ఏర్పాట్లు అన్ని కూడా సక్రమంగా కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే కొన్ని ఏరియాలలో ఇప్పటికే గుంటూరు కావచ్చు, కృష్ణా కావచ్చు, ఈస్ట్ వెస్ట్ నుంచి కావచ్చు కొన్ని ఏరియాలలో ఇప్పటికే కొన్ని చోట్ల నుంచి బస్సులను కూడా ఏర్పాటు చేశారు. అంటే వస్తున్నటువంటి ఎవరైతే కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూటమి గవర్నమెంట్ ఇప్పటికే దానికి సంబంధించి కొన్ని చోట్ల బస్సులు కావచ్చు, ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని ఏరియాలలో అంటే లాంగ్ నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఏరియాలు ఉన్నాయో వాటన్ని చోట్ల నుంచి ఆల్రెడీ బస్సులు ఇప్పటికే బయలుదేరి వచ్చేసాయి. అయితే ఏది ఏమైనా కానీ ఈ మీటింగ్ అనేది ఏపీలో ది బిగ్ మీటింగ్ గా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి అమరావతి రాజధాని ఏదైతే ఉందో ఒక 10 years కంప్లీట్ చేసుకొని అయిపోయినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ 10 years క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ చేయబడినటువంటి అమరావతి పునర్నిర్మాణ రాజధాని ఏదైతే ఉందో ఒక చట్టబద్ధతతో కూడినటువంటి నిర్మాణాన్ని అయితే ఇప్పుడు చేయబోతున్నారు. ప్రభుత్వాలు మారినా కానీ ఏం మారినా ఏం చేసినా కానీ రాజధాని నిర్మాణం అనేది అమరావతి ఒకటే రాజధాని ఒకటే నినాదంతో కూడా ముందుకెళ్తాము. ఎవరు ఎన్ని మారిన ప్రభుత్వాలు
తప్పనిసరిగా రాజధాని అమరావతి ఉంటుందని ఒక చట్టబద్ధతతో కూడినటువంటి ఈ రోజు ఒక రాజధాని పునర్నిర్మాణం జరుగుతా ఉంది. ఇది ది బిగ్ న్యూస్ కింద కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే రాజధాని గతంలో చాలా మంది గతంలో రాజధాని నిర్మాణం చేశారు, ఆగిపోయారు అన్నా కానీ ఈసారి ఆగటానికి ప్రయత్నం అనేది లేదు. దానికి సంబంధించి మోడీ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కేంద్ర గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా కూడా అమరావతికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు మోడీ కొన్ని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆయన ఈ రోజు శ్రీకారం చుట్టాలని చెప్పేసి అనుకున్నారు. అమరావతితో పాటుగా కొన్ని ఏరియాలు, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అవనిగడ్డ ఏరియాలలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రోజు మోదీ పాల్గొంటున్నట్టుగా సమాచారం అయితే ఉంది. సంధ్య. ఓకే, థ్యాంక్ యూ శాంతారా. మొత్తానికి అటు సభకు సర్వం సిద్ధమైంది. వైద్య ఆరోగ్య శాఖ వైద్య సేవల్ని కూడా ఏర్పాటు చేసింది. 50 వైద్య బృందాలు, అత్యాధునిక అంబులెన్స్లు, 3 తాత్కాలిక ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎండ వేడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వచ్చే వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇన్ కేస్ ఆ ఎండవేడి తగిలినా సరే ఇమీడియట్గా వాళ్ళకు ఉపశమనం అందించే విధంగా తాత్కాలిక టెంట్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే సభా ప్రాంగణంలో ఎమర్జెన్సీ స్పందనకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులతో 50 వైద్య బృందాలని కూడా ఏర్పాటు చేశారు. అడ్వాన్స్డ్ లైఫ్ సిస్టమ్తో 6, బేసిక్ లైఫ్ సిస్టమ్తో 21 అంబులెన్స్లు సిద్ధంగా ఉంచారు.